ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది. ఆఫీస్‌లో టార్గెట్స్ ఉంటాయి. ఈఎంఐస్ ఉంటాయి. మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఓవర్‌కమ్ జేసి ఒక మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు. ఓహ్! యాహ్! ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయండి. మనం ఆలోచించే విధానం చెప్పారు మీరు. దీనిలో చాలా పాయింట్స్ ఉన్నాయి. బీ హ్యాపీ అంటే అదేదో ఎక్కడో ఉండిపోయావు. అందులోంచి బయటకొచ్చి హ్యాపీనెస్ కోసం వెతుకు. ఈజ్ ద ఫస్ట్ దెబ్బ. ఓకే. మనం హ్యాపీగానే ఉంటాం. ఆహా! ఓకే. మనం మిగతా విషయాలు యాడ్ చేసి హ్యాపీనెస్‌ని పక్కకు జరుపుతా ఉంటాం. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనకన్నీ బాగున్నాయి. హ్మ్. మనము బాలేదేమో అని ఫీల్ అయ్యి హ్మ్. అదేదో జరిగితే నేను హ్యాపీగా ఉంటాను. ఓకే. సో ఐ విల్ బీ హ్యాపీ ఆఫ్టర్ సంథింగ్. హుహు. అది హ్యూమన్ లైఫ్‌ని నాశనము చేసే ఏకైక మెకానిజం అది. దట్ ఓకే. ఐ విల్ బీ హ్యాపీ ఆఫ్టర్ సంథింగ్. హుహు. నేను హ్యాపీగా ఉండాలంటే దానికి హ్మ్. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండకూడదు, హెల్త్ ప్రాబ్లమ్ ఉండకూడదు, ఇవి జరగకూడదు, అవి జరగకూడదు. మా అక్క నాతో మంచిగా ఉండాలి, నా భార్య నా మాట వినాలి, నా భర్త నేను చెప్పినట్టు వినాలి. అట్లుంటే నేను హ్యాపీగా ఉంటా. ఓకే. ఈజ్ ద సాలిడ్ డ్యామేజ్ టు హుహు. యువర్ సెల్ఫ్. హ్మ్. మన జీవితాన్ని మనం డ్యామేజ్ చేసుకోవాలంటే ఈ బీ హ్యాపీ చాలా ఇంపార్టెంట్. ఓకే. యు ఆర్ ఆల్రెడీ హ్యాపీ. హుహు. ఇక్కడి నుంచి ఆపరేట్ చేద్దాం. నా లైఫ్ ఈజ్ కంప్లీట్. నేను ఇప్పుడు ఏమి ఎక్కడికి పోను. ఎవడేమనుకుంటాడు, ఎవడేం జరుగుతుంది, నా హెల్త్ బాగుంటే బాగుంటానా. ఇక్కడ ఎవరైనా కూర్చుని నిజంగా చెప్తున్నాను, ఇది ఈరోజు ఎవ్రీవన్ షుడ్ ట్రై. ఒకవేళ నేను ఆ భీమ్ ఫట్టను అన్నింటినీ మార్చేసాను అనుకోండి, ఓకే. అది నిజంగా సాల్వ్ అయినా మనకు వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు, ఆనందం ఏమి ఉండదు.